ప్రైజ్ ద లార్డ్. మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. మనము ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణి అనుదినము స్తుతించాలి. అనుదినము దేవునితో ఎంతో అన్యోన్య సహవాసం కలిగి ఆయనతో ప్రతిదినము సహవాసం చేయాలి. ఆయనను ప్రార్థించాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన వాక్యంను ధ్యానించాలి. మరి ఈ పెందలకడ ప్రార్థన సమయము మనకు ఇచ్చిన ఈ దేవునికి వందనములు. మరి దేవుడు మనకు ఇవాళ ఒక మంచి మాటను సెలవిస్తున్నాడు. ఏమిటంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇది ఒక వాగ్దానం. దేవుడు మనల్ని విమోచించినటువంటి దేవుడు. ఎందుకు, ఎలా అంటే మనకు తెలుసు కదా. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణం పెట్టాడు. నీ కొరకు, నా కొరకు. ఆయన యొక్క అమూల్యమైన రక్తంలో మన పాపములన్నీ కడిగివేసి మనల్ని ఒక గొప్ప అంటే నిత్య జీవం పొందుకోవడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. మరి అంత వెల వెచ్చించాడు ఆయన. అపొస్తలుడైన పౌలు కూడా ఏం చెప్తున్నాడంటే, మనము విలువ పెట్టి కొనబడిన వారము అని. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు అని రాయబడింది. కాబట్టి మనమంతా కూడా దేవుని సొత్తు అయి ఉన్నాము. మరి దేవుని సొత్తు అయి ఉన్నప్పుడు దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి కదా. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప వాగ్దానంను బట్టి దేవునికి వందనములు. ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ మరి ఈ పెందలకడ ప్రార్థన సమయాన్ని చేసుకుందాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనములు. మనము వ్యక్తిగతంగాను మన ఇతరుల కొరకు కూడా ప్రార్థనలు చేస్తున్నాము. ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించినట్లయితే మనం విజ్ఞాపన ప్రార్థనలు చేసిన వారం అవుతాం. ప్రార్థిద్దామా? పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతమైన తండ్రి, నీకు వందనంలో, నీకు స్తోత్రంలో. ఈ పెందలకడ నీ సన్నిధిలో మేము చేరగలిగినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన, నీవు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానంను బట్టి నీకు వందనములు. అవును తండ్రి, మీరు మమ్మలను విమోచించి ఉన్నందుకు వందనములు తండ్రి. పేరు పెట్టి పిలిచి ఉన్నందుకు వందనములు తండ్రి. భయపడకుము అని ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. దేవా ప్రభా, మేము సంతోషంతో సమాధానంతో మా జీవితాన్ని నిత్యము కొనసాగించాలి తండ్రి. ఎల్లప్పుడూ నీపైన ఆధారపడి జీవించాలి తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఈ దినము మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు అంగీకరించము తండ్రి. మా అపరాధములను క్షమించము. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి. ఈ పెందలకడ తండ్రి మేము నీ యొక్క నడుపుదల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మా జీవితాలలో మీరు ఎన్నో అద్భుతములు, ఆశ్చర్యకారములు చేస్తున్నారు. నిత్యము తండ్రి మేము నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నీవు చేసినటువంటి గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ, నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించడానికి సహాయం చేయండి. అవును తండ్రి, మేము డిసెంబర్ మాసంలో ప్రవేశించాము. గడిచిన 11 నెలలు కూడా మీరు మమ్మల్ని ఎంత క్షేమంగా కాపాడినారు. ఈ మాసము చివరి మాసం ఈ సంవత్సరానికి తండ్రి. మేము ఈ సంవత్సరంలో తండ్రి మేము మా యొక్క ప్రతి పనిలో కూడా మీరు తోడైండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి. ఇది మా పనులలో మాకు తోడైందండి. మా యొక్క ఉద్యోగ జీవితాలలో తండ్రి మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించుము తండ్రి. మేము మా యొక్క మాటల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా నీకు విరోధంగా ఏమీ కూడా చేయకుండా కాపాడు తండ్రి. మా తండ్రి దేవా, మేము దేహంతో నిన్ను మహిమపరిచేవారుగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అనేకుల ఎదుట తండ్రి మేము జీవిస్తున్నాము, అన్ని జనుల ఎదుట మేము జీవిస్తుంటుండగా ప్రభా, మా జీవితాలలో నిన్ను వెలుగు, నీ యొక్క వెలుగును ప్రసరింపజేసేలాగా జీవించడానికి, నిన్ను ప్రచురపరిచే విధంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ ప్రభా, ప్రతిదినం తండ్రి మా రాకపోకలందు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మా రాకపోకలందు ఎల్లప్పుడూ నీ కాపుదల, భద్రత అనుగ్రహించండి. దేవ, విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా నాయన నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఎలాంటి సాతాను శక్తులకు వారు గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. అవును తండ్రి, నీవు మరి ప్రతి ఒక్కరు కూడా నీ సొత్తు ఉన్నారు. వారు అది తెలుసుకొని విధేయత కలిగి జీవించడానికి సహాయం చేయండి. వారికి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి స్తోత్రంలో ఇంకనూ అధికమైన జ్ఞానం వారికి అనుభవించండి ప్రభా తండ్రి. జ్ఞానం కొదవగా అనేడ
వారు నిన్ను అడిగి తెలుసుకోవాలి. ఆ విధంగా వారు పొందుకొని తండ్రి చక్కగా చదువుకొని నాయన మంచి మార్కులతో విజయం పొందడానికి సహాయం చేయండి. ఉన్నత స్థాయికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి. ప్రభా, మరి కృంగుదలకు గురి కాకుండా వారిని లేవనెత్తండి మా ప్రభా తండ్రి. మరి వారి ఎదుట అనేకమైన మార్గములను కూడా తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, మరి ప్రతి ఒక్కరు కూడా నాయన ధైర్యంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. నెగటివ్ ఫీలింగ్స్, నెగటివ్ థాట్స్ ఏమి కూడా రాకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా, మరి వివాహములు కుదరక ఎంతోమంది నిరుత్సాహంతో ఉన్నట్టయితే తండ్రి, వారిని కూడా మీరు దీవించి వారిని లేవనెత్తండి ప్రభా. వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మంచి సంబంధాలు, చక్కటి సంబంధాలు కుదుర్చండి. మీరు ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు తండ్రి. సాటి అయిన సహాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఏంటున్నగా నాయన నీ పైన ఆధారపడడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా, సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి తండ్రి, వారికి నాయన నీ యొక్క కృపను దయచేయము ప్రభా. నాయన వాళ్ళని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టిన తండ్రి. మా ప్రభా, వారికి ఉన్నటువంటి ప్రతి లోపమును సవరించున్నానా వారిని దర్శించమని వేడుకొంచున్నాం తండ్రి. చక్కటి సంతానం అనుగ్రహించి సంతోషమును సమాధానమును వారికి దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి. కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి మా ప్రభా. ఎంతోమంది నైనా మనస్పర్ధలతో మరి ఎంతో వేదనతో జీవిస్తున్నారు ప్రభా. సంతోషం లేక సమాధానం లేక జీవిస్తున్నారు తండ్రి. అలాంటి కుటుంబాలన్నింటిలో ప్రభా మీరు దయ ఉంచండి ప్రభా. వారి పట్ల మీ యొక్క కృపను కుమ్మరించినైనా వారందరూ కూడా నైనా సరైనటువంటి జీవితం జీవించడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. మరి నీ యొక్క పునాది మీద తండ్రి వారు జీవించడానికి నీ క్రీస్తు అనే పునాది మీద వారి కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, ఇంకా ఎవరెవరైతే నాయనా ప్రభా భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో వారిని అందరినీ కూడా మీరు కనికరించండి ప్రభా. వాళ్ళని మీరు దర్శించండి తండ్రి. మీరు తప్పకుండా స్వస్థపరిచే దేవుడు అంటున్నారు. స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పినటువంటి దేవుడు తండ్రి. కృపతో సహాయం చేసి ప్రభా స్వస్థపరచండి. ఎంతో భయంకరమైనటువంటి వేదన భరితమైనటువంటి వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు తండ్రి, ఎంతో పెయిన్ఫుల్గా ఉండేటువంటి బాధలు తండ్రి, వాటన్నిటి కనుక విడుదల ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ఇదేమో అనేక ప్రొసీజర్స్ గుండా సర్జరీలు గుండా వెళ్తున్నటువంటి వాళ్ళని దీవించి వారికి కావాల్సిన శక్తి బలం అనుగ్రహించండి ప్రభా తండ్రి. ఆ కుటుంబంలో నాయన మరి ఒకరు అనారోగ్యంతో ఉంటే తండ్రి ఇల్లంతా కూడా కలవరంతో నిండిపోతుంది. మరి ప్రభా ఒక విధమైన గందరగోళం ఏర్పడుతుంది తండ్రి. మా ప్రభా తండ్రి ఆర్థిక భారం పడుతుంది నాయన. మీరు దయ ఉంచండి, కనికరించండి ప్రభా. ఆ కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, మరి ఇంకా తండ్రి ఆ కుటుంబంలో వాళ్ళని పేషెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళని చూసుకుంటున్నటువంటి వాళ్లకు కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించమని వారి రాకపోకలను కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. గర్భస్థ శిశువును ఆశీర్వాదించి ప్రభా ఆ బిడ్డను తండ్రి క్షేమంగా ఆరోగ్యంగా పెంచండి నాయన. మా తండ్రి దేవ, సమస్తము నీ చేతిలో ఉంటుండగా నాయన నీవు సమస్తమును జరిగించే దేవుడు అయినావు గనుక ప్రభా ప్రతి ఒక్కరు కూడా నీపైన ఆధారపడి జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మరి ఎంతోమంది తండ్రి మరి విధవలు, విధవరాండ్రు, మరి అనాథలు, దిక్కులేని వారు తండ్రి, ఒంటరి తల్లులు ఎంతో కష్టపడుతూ బ్రతుకుతున్నారు ప్రభా. ఆదరణ లేక ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము. సహాయం లేనటువంటి వారికి సహాయం అనుగ్రహించండి, నిరాశ్రయులైన వారికి ఆశ్రయం అనుగ్రహించండి తండ్రి. వారు ఎక్కడున్నప్పటికీ తండ్రి ఆదరణకరమైనటువంటి పరిస్థితులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు తాకండి, ముట్టండి ప్రభా. వాళ్ళను మీరు దయ ఉంచినైనా వారికి ఉన్నటువంటి ఆ కష్టం నుంచి వాళ్ళని లేవనెత్తండి ప్రభా. ఎంతోమంది తండ్రి మరి ఆ అప్పుల బాధతో తండ్రి ఎంతో కృంగుదలకు గురైంటుండగా ప్రభా ఆ పరిస్థితి నుంచి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మీరు సమస్తం చేయగలరు మా తండ్రి దేవా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన.
ఇజ్రాయెల్ దేశంను దీవించండి. వారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సరిచేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఎవరెవరైతే నాయన ఎంతో అనానుకూల పరిస్థితులలో ప్రభా నాయన మరి ఎంతో దిగులుతోనూ దుఃఖంతోనూ ఉన్నారేమో తండ్రి. మరి బిజినెస్లో లాస్ అయినటువంటి వారు ప్రభా, మోసపోయినటువంటి వారు తండ్రి, ఎంతో కష్టపడుతున్నారు తండ్రి. మానసికంగా కృంగుదలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి. ప్రభా, నీవు దయగల దేవుడవు తండ్రి. ఎవరు కూడా నశించుకోవడం నీకు ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించి నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, భయపడుకుము, నేను నిన్ను విమోచించున్నానని చెప్తున్న దేవా, నీకు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరూ నేను ఆ విషయాన్ని తెలుసుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. నీ యొక్క మాట వింటే వారు వినటం వలన విశ్వాసం పొందుకుంటారు తండ్రి. మా ప్రభా, అవకాశం వారికి దయచేయండి. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి, గ్రహించే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది నైనా మరి లాజికల్ థింకింగ్తో ప్రభా శిలువ యాగాన్ని గుర్తించలేకపోతున్నారు, విలువను తెలుసుకోలేకపోతున్నారు తండ్రి. సహాయం చేయమని వేడుకొంచున్నాము. మరి ఎంతోమంది నైనా భయంకరమైన వ్యసనాలకు గురైన దాంట్లోంచి బయటికి రాలేక బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దయచేసి క్షమించి వారికి తప్పకుండానైనా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, దయగల దేవుడవు, కృపగలిగిన దేవుడవు తండ్రి. మా ప్రభా, ప్రతి ఒక్కరు కూడా మరి మానసిక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తమని, వారికి కావాల్సిన సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా మీరు ప్రతి ఒక్కరిని కూడా నీ వైపునకు ఆకర్షించండి. ప్రతి ఒక్క మోకాలు నీ నామమును వంగాలి, ప్రతి నాలుక నిన్ను స్తుతించాలి తండ్రి. ఆ విధమైనటువంటి పరిస్థితిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశం దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను ఒక్కొక్కరిని దీవించండి తండ్రి. వారిలో ఉన్నటువంటి వారిలో అవినీతి లేకుండా చేయమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి. మరి పరిస్థితులన్నీ కూడా నాయన ప్రతి చోట సమాధానకరమైనటువంటి పరిస్థితులను దయచేయండి. భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాం ప్రభా, దయవించండి. ఆ పరిస్థితులన్నిటి నుంచి నాయన మాకు విడుదల అనుగ్రహించమని ప్రభా, మరి మా దేశంలో శాంతిని నెలకొల్పమని ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రైస్తవులపై జరుగుతున్న హింసాకాండ గురించి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా ప్రభా. మరి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి రక్షణ శాఖ, విద్యాశాఖ, వైద్య శాఖ, మరి న్యాయ వ్యవస్థ అంతా కూడా నన్ను చక్కగా పనిచేయడానికి, న్యాయంతో పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఎవరెవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో, రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, అరికాల నుంచి నన్నెత్తి వరకు ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి వారిలో ఉన్నటువంటి ప్రతి అనారోగ్య సమస్య నుంచి కూడా విడుదల యేసు నామములో కలుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.